హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ వీడియోలో మనము 2023కు సంబంధించినటువంటి వివిధ ఇండెక్స్ల్లో భారతదేశం యొక్క ర్యాంకులు. సో ఈ వీడియో వచ్చేసి 2023 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు. సో ఆల్రెడీ మనం 2023 జనవరి నుండి జూలై వరకు వివిధ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది అనేటువంటి వీడియోని ఆల్రెడీ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే అది మనకు జనవరి నుండి జూలై వరకు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 2023 ఆగస్ట్ నుండి డిసెంబర్ వరకు ఉంటుంది. సో మొత్తంగా అన్ని ఇండెక్స్లు అనేది కవర్ చేయడం జరిగింది. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎగ్జాంపుల్ అడుగుతారు, భారతదేశం పీస్ ఇండెక్స్లో ఎన్నో స్థానం నిలిచింది, హంగర్ ఇండెక్స్లో ఎన్నో స్థానం నిలిచింది, అలాగే క్లైమేట్ ఇండెక్స్లో ఎన్నో స్థానం నిలిచింది. సో ఇలాంటివి మీరు చూస్తూనే ఉంటారు క్వశ్చన్స్. సో వాటికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో అయితే మీకు పొందుపరచడం జరిగింది. అండ్ ఫస్ట్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అండ్ ఆ ఫస్ట్ వీడియో లింకుని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియో చూసిన తర్వాత అయితే ఈ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. సో 2023 భారతదేశం యొక్క ర్యాంకులు 2023 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ వచ్చేసి ఇండియా ర్యాంకులు. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, అప్పుడే అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అలాగే మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇండియా ర్యాంకులు 2023 ఆగస్టు నుండి. సో ఇక్కడ చూసాం. సో ఫస్ట్ ఇండెక్స్ ఏంటంటే ఆసియా ఇంటర్నెట్ రెసిలియన్సీ ఇండెక్స్. ఆసియా ఇంటర్నెట్ రెసిలియన్సీ ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానం నిలిచిందంటే 6వ స్థానంలో నిలిచింది. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఏ దేశం నిలిచింది అని అడుగుతాడు. సో భూటాను. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి బంగ్లాదేశ్ నిలిచింది. సో మీకు ఫస్ట్ సెకండ్ అవి అడగరు, కానీ మన భారతదేశం సంబంధించి అయితే మీకు మోస్ట్ 90% అవి అడుగుతాడు. ఇఫ్ ఇన్ కేస్ సమ్ కేసెస్ మాత్రమే ఫస్ట్ ప్లేస్లో ఏది నిలిచింది, సెకండ్ ప్లేస్లో ఏది నిలిచింది అనేవి మీకు అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్. గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ 2023లో భారతదేశం ఎన్నో స్థానం నిలిచిందంటే మొదటి స్థానంలో నిలిచింది. సో ఇలాంటి ఫస్ట్ ప్లేస్లో నిలిచినవి చాలా ఇంపార్టెంట్, మన భారతదేశం సంబంధించి ఎగ్జామ్లో అడుగుతుంటారు. సో ఇక్కడ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానం నిలిచింది, 1వ స్థానము. అండ్ సెకండ్ ప్లేస్లో ఏది నిలిచింది అని అడుగుతారు. సెకండ్ ప్లేస్లో వచ్చేసి నైజీరియా నిలిచింది. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి వియత్నాం నిలిచింది. ఓకే, సో ఇక్కడ గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ వచ్చేసి మొదటి ప్లేసు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానం నిలిచిందంటే 52వ స్థానంలో నిలిచింది. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఏది నిలిచిందంటే డెన్మార్క్ నిలిచింది. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి సౌత్ కొరియా నిలిచింది. సో మీకు డైరెక్ట్ ఎగ్జామ్లో అడుగుతారు, డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానం నిలిచింది, 52వ స్థానంలో. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్. సో చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో గతంలో అడిగారు. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది, 52వ స్థానంలో నిలిచింది. 56 మోస్ట్ ఇంపార్టెంట్ ర్యాంకింగ్ ఇది. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో భారతదేశం ఎన్నో స్థానం నిలిచింది, 56వ స్థానంలో. ఎందుకు రిపీట్ చేస్తానంటే 100% మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. డ్యామ్ ష్యూర్గా అయితే మీకు ఎగ్జామ్లో అడుగుతారు, అందుకనే పలుమార్లు రిపీట్ అనేది చేస్తున్నాను. సో ఇక వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఏం నిలిచిందంటే స్విట్జర్లాండ్ నిలిచింది. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి లగ్జంబర్గ్ నిలిచింది. మన భారతదేశం ర్యాంకు 56వ ర్యాంకు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ భారతదేశం ర్యాంక్ వచ్చేసి 40 స్థానం నిలిచింది. అండ్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి స్విట్జర్లాండ్ నిలిచింది. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి స్వీడన్ నిలిచింది. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో భారత్ ఎన్నో స్థానం నిలిచింది, 40వ స్థానంలో నిలిచింది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్స్ మరొకసారి, ప్రపంచ ఆకలి సూచి, వరల్డ్ హంగర్ ఇండెక్స్. సో చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వరల్డ్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానం నిలిచింది, 111. అండ్ ఈ సంవత్సరం ఇచ్చినటువంటి నివేదిక చాలా వివాదాస్పదమైంది, ఎందుకంటే భారతదేశం ఈ యొక్క నివేదికను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మన దేశం కంటే కొన్ని ఇంకా చాలా తక్కువగా ఉన్నా కూడా వాటి యొక్క ర్యాంకు మెరుగైనదిగా ఉన్నది, బట్ మన దేశం యొక్క ర్యాంకు చాలా తక్కువగా ఉన్నదని ఈ యొక్క ర్యాంకును అయితే విమర్శించింది. సో డ్యామ్ ష్యూర్గా మీకైతే ఎగ్జామ్లో అడుగుతారు, ప్రపంచ ఆకలి సూచి 2023లో భారతదేశం ఎన్నో స్థానం నిలిచింది, 111వ స్థానంలో నిలిచింది, వరల్డ్ హంగర్ ఇండెక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్. ఇది కూడా ఇంపార్టెంట్. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2023 భారతదేశం యొక్క ర్యాంకు 45. సో నేను ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నానో అవి వాటిపై ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, ఎందుకంటే గతంలో వాటి నుంచి ప్రశ్నలు వచ్చాయని అర్థం.
గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2023 భారతదేశం యొక్క ర్యాంకు 45వ ర్యాంకు. అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నెదర్లాండ్స్ అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఐస్లాండ్ నిలిచింది. సో ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ గ్లోబల్ వర్క్ రిమోట్ ఇండెక్స్. గ్లోబల్ వర్క్ రిమోట్ ఇండెక్స్ 2023లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 64, 64th. గ్లోబల్ వర్క్ రిమోట్ ఇండెక్స్ భారతదేశం యొక్క ర్యాంకు 64. అండ్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి డెన్మార్క్ నిలిచింది అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి నెదర్లాండ్స్ నిలిచింది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ అత్యధిక యూనికార్న్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఎక్కువ వార్తల్లో నిలిచింది అత్యధిక ఆర్థిక సాంకేతిక. సో ఆర్థిక సాంకేతికలు ఏమంటారంటే ఫిన్టెక్స్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. వాటికి సంబంధించినటువంటి యూనికార్న్ల జాబితాలో భారతదేశం ఎన్నో స్థానం నిలిచిందంటే 3వ స్థానంలో నిలిచింది. సో ఇక మీకు ఎగ్జామ్లు అడుగుతారు ఏంటంటే అత్యధిక యూనికార్న్. సో ఫిన్టెక్ యూనికార్న్ జాబితాలో భారతదేశం ఎన్నో స్థానం నిలిచిందంటే 3వ స్థానం నిలిచింది. అండ్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి అమెరికా నిలిచింది అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి బ్రిటన్. సో మీకు ఎగ్జామ్లో అత్యధిక ఆర్థిక సాంకేతిక యూనికార్న్ల జాబితాలో భారత్ ఎన్నో స్థానం నిలిచింది. సో ఆన్సర్ వచ్చేసి 3వ స్థానం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంక్లూజివ్ ఇండెక్స్. సో దీన్ని మనము సమ్మిళిత సూచి 2023 అని పిలుస్తారు. ఇంక్లూజివ్ ఇండెక్స్ లేదా సమ్మిళిత సూచి 2023లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచిందంటే 117వ స్థానంలో నిలిచింది. ఇంక్లూజివ్ ఇండెక్స్ లేదా సమ్మిళిత సూచి 2023లో భారత్ వచ్చేసి 117వ స్థానంలో నిలిచింది. అండ్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి న్యూజిలాండ్ నిలిచింది అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి పోర్చుగల్ నిలిచింది. ఓకే. ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2023లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 103. అండ్ స్విట్జర్లాండ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి సింగపూర్ నిలిచింది. అండ్ మోస్ట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ వచ్చేసి 111. డ్యామ్ షూర్గా అయితే ఇది అడుగుతారు ఎందుకంటే ఇది చాలా వివాదాస్పదమైంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023. సో ఇది కూడా ఇంపార్టెంట్ కదా, మీకు తెలిసిన విషయమే. అండ్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది అని అడుగుతారు ఎగ్జామ్లో. సో భారతదేశం వచ్చేసి 7వ ర్యాంకులో నిలిచింది, 7th ప్లేస్ నిలిచింది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. అండ్ ఫస్ట్ ప్లేసు అండ్ సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేస్లో ఏ దేశాలకు కూడా చోటు దక్కలేదు, అంటే ర్యాంకింగ్స్ అనేవి కూడా ఏవి ప్రకటించలేదు 1, 2, 3 స్థానాల్లో. అండ్ ఈ ర్యాంకుల్లో డైరెక్ట్గా 4వ స్థానంలో ఏది నిలిచిందంటే దేశం డెన్మార్క్ దేశం నిలిచింది డైరెక్ట్గా 4th ప్లేస్. అండ్ 5th ప్లేస్లో వచ్చేసి ఈస్తోనియా అండ్ 6th ప్లేస్ వచ్చేసి ఫిలిప్పీన్స్ నిలిచింది అండ్ 7th ప్లేస్ వచ్చేసి మన భారతదేశం అయితే నిలిచింది. సో 1, 2, 3 స్థానాలు అయితే ఏవి కూడా నిలవలేదు, డైరెక్ట్గా 4వ స్థానంలోకి వెళ్ళడం జరిగింది. అండ్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో భారతదేశం ఎన్నో స్థానం నిలిచింది, 7వ స్థానంలో నిలిచింది. ఓకే ఫ్రెండ్స్, ఇవి 2023 మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్సెస్ భారతదేశానికి సంబంధించి. ఇవి వచ్చేసి ఆగస్ట్ నుండి డిసెంబర్ దాకా. అండ్ ఇంకా ఏవైనా అప్డేట్స్ మాత్రం తప్పకుండా మీకు అనేది అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.